వాడు రాజసుడు, తమోగుణం గల శ్రద్ధ గలవాడు తామసుడు అని చెప్పాడు. శ్రద్ధ అనేది సత్వ ధర్మమే కానీ రాజస తామస ధర్మం కాదు కదా. శ్రద్ధ అనే పేరు సత్వగుణంకి సంబంధించింది శ్రద్ధ అనేది, అంతేగాని రాజసం తామసం కాదు కదా. అంటే సత్వమే అయినప్పటికీ రాజస తామసాలు ప్రధానంగా ఉన్నప్పుడు అక్కడ సత్వము తక్కువగా ఉంటుంది. అది ఆ శ్రద్ధ యొక్క ఆభాసగా ఉంటుంది. అందువల్ల మూడిటికి శ్రద్ధ చెప్పచ్చు. అర్థమైందా? అర్థమైందా? మూడిటికి శ్రద్ధ చెప్పచ్చు. అందుకే చెప్పబడింది ఏమని, యోమత్ శ్రద్ధ స ఏవ సహ అని శ్లోకంలో చెప్పబడింది. ఎవరికి ఏ శ్రద్ధ ఉంటుందో అతడే జీవుడు అని చెప్పాడు కదా. అందువలన సత్వగుణము, రజోగుణము, తమో గుణాలతో కూడిన శ్రద్ధలు కలవారి నిష్ఠ పూజ క్రమంగా సాత్వికి, రాజసి, తామసి అని జవాబుతో సూచించాడు. అందువల్ల సాత్వికులకి దైవీ సంపద, రాజస తామసులకి అసురీ సంపద అనేది నిర్ణయించాడు భగవంతుడు. నిర్ణయించాడు అవతారిక. తతః చ కార్యేణ లింగేన దేవాది పూజయా సత్వాది నిష్ఠ మన్మేయా ఇతి ఆహ. ఇలా ఉండడం చేత కార్యమైన దేవతలను పూజించుట అనే గుర్తు చేత, వాళ్ళకి దేవతలు పూజించే గుర్తుంటుంది, వాళ్ళు దేవతలు పూజిస్తారు కదా, వాళ్ళు ఆ కార్యరూపమైన దేవతలు పూజించే అనే గుర్తు చేత సత్వము, రాజసము, తమస్సు అనే నిష్టను అనుమానం చేత నిశ్చయించి చెప్పవచ్చు. వాడు చేసే దేవతల పూజ, వాడు ఎంచుకునే దేవత, వాడు ఉపయోగించే ద్రవ్యాలు, వాటిని బట్టి కూడా వాడికి ఏ గుణం ఉందో చెప్పచ్చు అనుమానం చేత. అర్థమైందా? 4వ శ్లోకం చెప్తున్నాడు వాడు పూజ ఏ రకంగా ఉంటుంది. యజంతే సాత్వికా దేవా యక్ష రాక్షసి రాజసా యజంతే పూజయంతి సాత్వికా సత్వనిష్ట దేవాన్.